హాయ్ వ్యూయర్స్, అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం రెండండి. ఇది తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. సో ఇందులో మనము మదింపు మూల్యాంకనం 3వ అధ్యాయంలో ఉన్నాము. క్రితం వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో అండి. సో గణితంలో మదింపు మూల్యాంకనము అర్థము మీనింగ్ ఆఫ్ అసెస్మెంట్, మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ అండి. సో విద్యా విధానంలో మనకి పరీక్ష అనేది ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. పరీక్ష లేనిదే విద్య లేదని చెప్పాలి. అంతకు పరీక్ష అంటే ఏంటని ఆలోచిస్తే వ్యక్తుల ప్రతిభను నిర్ణయించడానికి ఉపయోగించే సాధనమని తెలుస్తుంది. చాలా కాలంగా పరీక్షా విధానం సక్రమంగా వినియోగించబడటం లేదని ప్రతి ఒక్కరు అంటున్నారు. విద్యార్థిపై తరగతులకు పంపడానికి పాస్ కాని వారిని అదే తరగతిలో ఉంచడానికి మాత్రమే పరీక్షలు అవసరం అనే భావన ప్రచారంలో ఉంటుంది. కానీ ఎక్కువగా అమల్లో ఉన్నవి వ్యాస పరీక్షలే. ఏవో కొన్ని ప్రశ్నలు ఇవ్వడం, అవి పాఠ్య విషయాలన్నింటినీ సూచించలేకపోవడం, ఆ ప్రశ్నల జవాబులకు వివిధ పరీక్షాధికారులు విభిన్న మార్కులు నిర్ణయించడం ఇవి వాటి లోపాలుగా గమనించబడ్డాయి. ఎవరు ఏ సమయంలో ఒక జవాబు పత్రాన్ని దిద్దినా ఒకే మార్కు రావాలి, తేడా రావడానికి వీలు లేదనే భావన నెమ్మదిగా చోటు చేసుకోవడం ప్రారంభమైంది. అనగా ఆత్మాశ్రయిత సబ్జెక్టివ్ను వదిలి ఆబ్జెక్టివిటీని ఆశించడం ప్రారంభమైంది. అది మూల్యాంకనం అర్థం అండి. నెక్స్ట్, పరీక్షలు, సిలబస్, బోధనా పద్ధతులు, బోధనా సామాగ్రులను కలిగి ఉన్న వ్యవస్థ. దీంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ అభ్యసనం అనేది ఈజ్వల్ బట్టి స్మృతి అనే భావనను కలగజేసింది అని బిఎస్ బ్లూమ్ గారు చెప్పారు. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్, మదింపు అంటే ఏంటి? పిల్లల ప్రగతిని, సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే కార్యకలాపాలు, పనులు, ప్రక్రియలన్నింటినీ మదింపు అని పేర్కొంటారు. తర్వాత అంటే ఒక విద్యార్థి విషయావగాహన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని నిర్ధారించడానికి అతనికి నోటు పుస్తకాలను, డైరీని, పోర్ట్ఫోలియోలను, అనెక్టోర్లను మొదలైన వాటన్నిటిని పరిశీలించి చూడటం. పాఠశాల నిర్వహించే వివిధ అభ్యసన సన్నివేశాల్లో పాల్గొనడం ద్వారా పిల్లలు నేర్చుకునే క్రమాన్ని, తద్వారా వారిలో కలిగే చైతన్యాన్ని పరిశీలించే ప్రక్రియనే మదింపు అనవచ్చు. ఇది ఫలితానికి కాకుండా విధానానికి ప్రాధాన్యతనిస్తుంది. పరీక్షలంటే పిల్లల్లో సాధారణంగా ఉండే భయం, ఆందోళన తొలగించి పిల్లలు నేర్చుకునే క్రమాన్ని, నేర్చుకునే అంశాలను పరిశీలించడం ద్వారా వారి స్థాయిని నిర్ధారించడానికి, అభ్యసనను వేగవంతం చేయడానికి ఈ మదింపు అనేది సహకరిస్తుంది. ఇంకా మదింపు లక్షణాలు ఏంటి? ఇది పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే రూపొందించబడుతుంది. పిల్లలు ఎవరికి వారి తన ప్రత్యేకతను కలిగి ఉంటారు కాబట్టి దానికి అనుకూలంగానే రూపొందించబడుతూ ఉంటుంది అసెస్మెంట్ అంటే. నెక్స్ట్, ఇక తరగతిలో పిల్లలందరికీ ఒకే రకమైన కృత్యాన్ని ఇచ్చి పరీక్షించేదిగా ఉండదు. ఇది సరళంగా మార్పు చేర్పులకు వీలుగా ఉంటుంది. ఇది బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా మాత్రమే అమలు జరుగుతుంది. నిర్దిష్ట కాలానికి పరిమితం కాకుండా సమగ్రంగా నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఒక కాలం ఇంతవరకే ఇది పెట్టాలి అని కాకుండా సమగ్రంగా నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. మాపనం అంటే ఏంటండి? పరీక్షించుట కంటే విస్తారమైన భావన. పరీక్షించడంలో కంటే మాపనానికి వివిధ రకాలైన సాధనాలు ఉపయోగించాలి. రేటింగ్ స్కేల్స్, చెక్ లిస్టులు మొదలైన పరిమాణబద్ధ ఫలితాలను పొందగలిగే సాధనాలనే మాపన సాధనాలు అంటారు. పరీక్షా కార్యక్రమం కంటే మాపన కార్యక్రమం విస్తారమైంది. ఫలితాలు వ్యాఖ్యానించుట యందు పరీక్షించుట కంటే మాపన విస్తారతను కలిగి ఉంది. నికషల ద్వారా మాపనం జరుగుతుంది. ఈ విధంగా నికషలు మాపనానికి ఒక సాధనం అవుతాయి. మాపనం అనగా వివిధ అంశాల దృగ్విషయాల స్థాయి, స్టేటస్ని సాధ్యమైనంత ఖచ్చితంగా వ్యక్తపరచడానికి వాటికి సంకేతాన్ని, గుర్తును కేటాయించే ప్రక్రియనే మాపనం అంటారు అని చెప్పింది ఎవరండి? బ్రాడ్ఫీల్డ్, మర్డక్ అండి. నెక్స్ట్, మూల్యాంకనం అత్యంత విస్తారమైనది. ఒక కార్యక్రమానికి కానీ ఒక విధానానికి కానీ సంబంధించిన నిర్ణీత లక్ష్యాలు ఎంతవరకు సాధించబడినవి అనే విషయానికి విలువ కట్టడమే మూల్యాంకన ఉద్దేశం. ఈ ఉద్దేశం నెరవేర్చడానికి కావాల్సిన సాక్ష్య సేకరణ కోసం పరిమాణబద్ధమైన వాటితో పాటు గుణాత్మక సాధనాలను ఉపయోగించుకోవాలంటండి మూల్యాంకనానికి. సరే, వీళ్ళు శాస్త్రవేత్తలు ఏమని చెప్పారో చూడండి. ఎంపిక చేయబడిన లక్షణాల దృష్ట్యా ఒకదాన్ని వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేక ఎంతవరకు తగినదో నిర్ణయించడం అనేది చెప్పింది హేగన్ థార్న్డైక్. మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ. మొత్తం విద్యా వ్యవస్థలో ఒక సమైక్య భాగమై ఉండి విద్య యొక్క అన్ని లక్ష్యాలలో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఇది విద్యార్థుల పఠనపు అలవాట్ల మీద, రీడింగ్ హ్యాబిట్స్, ఉపాధ్యాయుల బోధనా పద్ధతుల మీద పలుకుబడిని కలిగి ఉండి విద్యా సాధన మాపనం చేయటే కాక వృద్ధి చేయుటకు సహాయపడుతుంది. మూల్యాంకన సాంకేతిక విధానాలు కోరిన మార్గాల్లో విద్యార్థుల వృద్ధిని గురించిన సాక్ష్య సేకరణకు ఉపయోగపడే సాధనాలని చెప్పి కొఠారి కమిషన్ చెప్పిందండి, సూచించింది. నెక్స్ట్, ప్రవర్తనలో కలిగే మార్పులకి అనుగుణంగా మూల్యాంకనం జరపబడుతుంది.
ఏర్పరచుకున్న లక్ష్యం సాధించబడిందా లేదా, పూర్తిగా సాధించబడకపోతే ఎంతవరకు సాధించబడిందనే విషయం తెలుసుకునేందుకు కావలసిన సాక్ష్య సేకరణ ప్రక్రియే మూల్యాంకనం అంటారు. నెక్స్ట్ వీడియోలో మూల్యాంకన విధానంలోని సోపానాలు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.